జూన్ 25, 1975 ప్రధాని ఇందిరాగాంధీ దేశమంతటా ఎమర్జెన్సీ ప్రకటించారు. రాబోయే 2 సంవత్సరాలు ప్రజల ఫండమెంటల్ రైట్స్ సస్పెండ్ చేయబడ్డాయి. అపోజిషన్ లీడర్స్ కు జైలు శిక్ష పడింది. చరిత్రలో ఈ భాగం ఇండియన్ డెమోక్రసీకి టార్గెస్ట్ పీరియడ్ గా పరిగణించబడుతుంది. అసలు ఎమర్జెన్సీ ప్రకటించడానికి ఖచ్చితమైన కారణం ఏంటి? ఎమర్జెన్సీ ఎందుకు డిక్లేర్ చేశారు? ఎందుకు అది డార్కెస్ట్ పీరియడ్ గా పరిగణించబడుతుంది? ఎమర్జెన్సీ గురించి ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్ గా తెలుసుకుందాం. भाइयों और बहनों, राष्ट्रपति जी ने आपातकाल की घोषणा की है. इससे आतंकित होने का कोई कारण नहीं है. భారత రాజ్యాంగం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి 3 రకాల ఎమర్జెన్సీని ప్రకటించే అధికారం ఇచ్చింది. 1 నేషనల్ ఎమర్జెన్సీ, 2 స్టేట్ ఎమర్జెన్సీ, 3 ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. మన రాజ్యాంగంలోని ఎమర్జెన్సీ ప్రకటించే ఆర్టికల్ని జర్మనీలోని వీమర్ రాజ్యాంగం నుంచి తీసుకున్నారు. మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 352, 360 రాష్ట్రపతికి 3 రకాల ఎమర్జెన్సీని ప్రకటించే అధికారం ఇచ్చింది. ఆర్టికల్ 352 నేషనల్ ఎమర్జెన్సీ, ఆర్టికల్ 356 స్టేట్ ఎమర్జెన్సీ, ఆర్టికల్ 360 ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. 1975లో ఎమర్జెన్సీ ప్రకటించడం మన ఇండియాలో మొట్టమొదటిసారి ఏం కాదు. దీనికి ముందు 2 సార్లు ఎమర్జెన్సీని ప్రకటించారు. అయితే 1975లో ఇందిరాగాంధీ ప్రకటించిన ఎమర్జెన్సీ మిగతా రెండింటికి భిన్నంగా ఉంటుంది. అసలు ఈ ఎమర్జెన్సీని ఎందుకు అమలు చేస్తారు, ఎలాంటి టైంలో అమలు చేస్తారో తెలుసుకుందాం. ఫస్ట్ది నేషనల్ ఎమర్జెన్సీ. ఆర్టికల్ 352 ప్రకారం మన ఇండియా వేరే కంట్రీ మీద వార్ చేస్తున్నప్పుడు లేదా వేరే కంట్రీ మన మీద వార్ చేస్తున్నప్పుడు, ఎక్స్టర్నల్ అగ్రెషన్ లేదా ఇంటర్నల్ డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు భారతదేశ భద్రతకు ముప్పు వాటిల్లే పరిస్థితి ఉందని రాష్ట్రపతి సంతృప్తి చెందితే అలాంటి సమయంలో రాష్ట్రపతి ఎమర్జెన్సీని ప్రకటించవచ్చు. సెకండ్ది స్టేట్ ఎమర్జెన్సీ లేదా ప్రెసిడెంట్ రూల్. ఆర్టికల్ 356 ప్రకారం ఏదైనా రాష్ట్రంలో అధికారిక ప్రభుత్వం యొక్క అసమర్థత పనితీరు రాజ్యాంగంలోని రూల్స్కి వ్యతిరేకంగా ఉంటే రాష్ట్రంలోని శాంతి భద్రతలకు ముప్పు వాటిల్లకుండా రాష్ట్ర గవర్నర్ ఇచ్చిన రిపోర్ట్తో రాష్ట్రపతి సాటిస్ఫై అయితే రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి పాలన అమలు చేస్తారు. థర్డ్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. భారతదేశం యొక్క ఆర్థిక స్థిరత్వం, రుణయోగ్యతలకు ముప్పు వాటిల్లినట్టు లేదా దేశంలోని ఏదైనా ప్రాంతంలో ఆర్థిక సంక్షోభం తలెత్తినట్లు నిర్ధారించే నివేదికతో రాష్ట్రపతి సంతృప్తి చెందితే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీని ప్రకటించవచ్చు. అయితే మన ఇండియన్ హిస్టరీలో ఇంతవరకు ఎప్పుడు కూడా ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ప్రకటించలేదు. ఇప్పుడు మనం చెప్పుకున్న 3 కారణాల చేత మాత్రమే ఎమర్జెన్సీని ప్రకటించడానికి వీలుంది. 1975 ఎమర్జెన్సీ కంటే ముందు 1962 అక్టోబర్ 26న ఇండో చైనా వార్ జరుగుతున్నప్పుడు ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఫస్ట్ టైం ఎమర్జెన్సీని ప్రకటించారు. ఆ తర్వాత బంగ్లాదేశ్ విముక్తి కోసం ఇండో పాకిస్తాన్ వార్ స్టార్ట్ అయినప్పుడు 1971 డిసెంబర్ 3న ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రకటించారు. ఇది రెండవది. ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఎమర్జెన్సీ మిగతా రెండింటికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. 1971 ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ 518 సీట్లకు 352 సీట్లతో భారీ మెజార్టీతో గెలిచింది. ఈ ఎలక్షన్లో ఇందిరాగాంధీ రాయ్బరేలీ నియోజకవర్గం నుంచి లోక్సభకు పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో యునైటెడ్ సోషలిస్ట్ పార్టీ అభ్యర్థి రాజ్యనారాయణపై 111,810 ఓట్ల తేడాతో ఇందిరాగాంధీ గెలిచింది. కానీ రాజ్యనారాయణ మాత్రం ఓటమిని అంగీకరించలేదు. 1951 ప్రజా ప్రాతినిధ్య చట్ట నిబంధనలను ఇందిరాగాంధీ ఉల్లంఘించారని అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ వేశారు. చాలామంది ప్రభుత్వ అధికారులను, స్థానిక పోలీసులను, సాయుధ దళాలను తన ఎన్నికల ప్రచారానికి ప్రభుత్వ వాహనాలను ఉపయోగించారని, ఓటర్లను ప్రభావితం చేసేలా మద్యం దుప్పట్లు పంపిణీ చేశారని, మరియు ప్రచార ఖర్చుల పరిమితి 35,000 మించిపోయిందని ఇలా 14 అలిగేషన్స్పై పిటిషన్ వేశారు. అని కోర్టు ఈ 14 అలిగేషన్లో 12 కొట్టేసింది. 2 అలిగేషన్స్పై మాత్రం ఇందిరాగాంధీ తప్పు చేశారని హైకోర్టు తీర్పిచ్చింది. ఆ 2 అలిగేషన్స్ ఏంటంటే, ఇందిరాగాంధీ గారు రాయ్బరేలీ నియోజకవర్గంలో ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు ప్రభుత్వానికి చెందిన లౌడ్ స్పీకర్లు, బారికేడ్స్, పోలీస్ ఫోర్స్ని తన ఎలక్షన్ క్యాంపెయిన్లకు యూజ్ చేసుకున్నారు. ఇది చట్ట ప్రకారం నేరం. రెండవది, యశ్పాల్ కపూర్ అనే గవర్నమెంట్ ఉద్యోగిని ఇందిరాగాంధీ గారు ఎలక్షన్ ఏజెంట్గా రిక్రూట్ చేసుకున్నారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, సర్వీస్లో ఉన్న గవర్నమెంట్ ఉద్యోగిని ఎలక్షన్ ఏజెంట్గా నియమించుకోకూడదు. యశ్పాల్ కపూర్ గవర్నమెంట్ ఆఫీసర్గా ఉంటూ ఎలక్షన్ క్యాంపెయిన్లో స్పీచెస్ ఇచ్చేవాడు. ఇవి రెండు 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 123/7 కింద ఆమె ఎన్నికలు చెల్లవని కోర్టు తీర్పిచ్చింది. దీని ఫలితంగా ఇందిరాగాంధీ ప్రధానమంత్రి పదవిలో కొనసాగలేరు మరియు 6 నెలల పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులని హైకోర్టు తీర్పిచ్చింది. హైకోర్టు నిర్ణయాన్ని ఇందిరాగాంధీ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకున్నారు. జూన్ 24, 1975న హైకోర్టు తీర్పును సమర్థిస్తూ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అయితే ఆమె అప్పీల్ పరిష్కారం అయ్యే వరకు ప్రధానమంత్రిగా కొనసాగేందుకు అనుమతిచ్చారు. దీంతో పాటు గుజరాత్లోని విద్యార్థులు నవనిర్మాణ ఆందోళనలు, బీహార్లోని జయప్రకాష్ నారాయణ ఉద్యమం మరియు 1974లో జార్జ్ ఫెర్నాండే ఆధ్వర్యంలో రైల్వే సమ్మె మరియు ఢిల్లీలోని రామ్లీలా గ్రౌండ్లో ప్రతిపక్షాలు ర్యాలీ ఇందిరాగాంధీని ఇరుకుని నెట్టాయి. మరియు ఈ సంఘటనలన్నీ ఎమర్జెన్సీ విధించడానికి ఒక ట్రిగర్ పాయింట్గా మారాయి. 1947లో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 1975 వరకు
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఎలాగైనా కాంగ్రెస్ పార్టీని ఓడించి అధికారంలోకి రావాలని ఉన్న అపోజిషన్స్ పార్టీస్కి మంచి అవకాశం దొరికింది. ఇక దీంతో ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ర్యాలీలు, ధర్నాలు చేస్తున్నారు. బయట సిచ్యువేషన్ ఇలా ఉంది. మరియు కోర్టు తీర్పు ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో తన పదవిని కాపాడుకోవడానికి, ఈ కేసు నుండి బయటికి రావడానికి రాష్ట్రపతి అయిన ఫఖరుద్దీన్ అలీ అహ్మద్కు ఒక లెటర్ రాసి జూన్ 25, 1975న ఎమర్జెన్సీని విధించారు. 1975 నుంచి 1977 వరకు దాదాపు 21 నెలల పాటు ఎమర్జెన్సీ అమల్లో ఉంది. ఈ ఎమర్జెన్సీ ప్రకటించిన కొద్ది గంటల్లోనే మెయిన్ న్యూస్ పేపర్ ప్రింటింగ్ ఆఫీసులకు అన్నిటికీ విద్యుత్ నిలిపివేశారు. చాలామంది అపోజిషన్ లీడర్లను జైల్లో వేశారు. తమ వ్యతిరేకంగా మాట్లాడిన వారు తమ పార్టీ వాళ్ళైనా సరే ఆ పార్టీ నుంచి పదవిని తొలగించి వాళ్ళని కూడా జైల్లో పెట్టారు. ఎవరైనా ఇందిరాగాంధీకి కానీ వాళ్ళ ప్రభుత్వానికి కానీ వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళు కూడా జైల్లో వేసేవాళ్ళు. ప్రజలకి ఫండమెంటల్ రైట్స్ ఏమాత్రం ఉండేవి కావు. అందుకే ఈ 2 సంవత్సరాల కాలాన్ని డార్కెస్ట్ ఫేజ్ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీగా వర్ణిస్తారు. ఈ ఎమర్జెన్సీ టైంలో రాజ్యాంగంలోని కొన్ని ముఖ్యమైన మార్పులు చేశారు. 1975లోని రాజ్యాంగాన్ని సవరిస్తూ 39వ రాజ్యాంగ సవరణ చేశారు. ఈ సవరణ వల్ల ప్రైమ్ మినిస్టర్ ఎలక్షన్ను ఇండియాలో ఏ కోర్టు అయినా సరే ప్రశ్నించడానికి వీలు లేకుండా చేశారు. ఎందుకంటే ఈ సవరణ ద్వారా ఇందిరాగాంధీపై ఉన్న కేసు తొలగిపోతుంది కాబట్టి. దీంతోపాటు 1976లో 42వ రాజ్యాంగ సవరణ చేసి కోర్టు యొక్క రివ్యూ లేకుండా రాజ్యాంగాన్ని ఎలా అయినా మార్చే అవకాశాన్ని పార్లమెంట్కి కల్పించారు. రాష్ట్రపతికి చట్టంలో ఏ రూల్ అయినా మార్చే పవర్ని కల్పించారు. లోక్సభ పదవి కాలాన్ని 5 నుంచి 6 సంవత్సరాలకు పెంచారు. ఇలా దేశంలో దేన్నైనా మార్చే పవర్ని సెంట్రల్ గవర్నమెంట్కి కల్పించారు. వీటితో పాటు ఎమర్జెన్సీ టైంలో జనాభాను కంట్రోల్ చేయడానికి సంజయ్ గాంధీ బలవంతంగా స్టెరిలైజేషన్ చేశారు. ఎమర్జెన్సీ టైంలో ఇలాంటి చాలా ఘోరమైన పనులు చేశారు. ఇలా 21 నెలలు గడిచిన తర్వాత 18 జనవరి 1970న ఎలక్షన్కు పిలుపునిచ్చారు. అన్ని ప్రతిపక్ష నాయకులను విడుదల చేశారు. దేశ ప్రజలు ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ఉన్నారు. ఇందిరా హటావో అనే నినాదంతో ప్రతిపక్ష పార్టీలు ఒకటయ్యాయి. 544 సీట్లకు కాంగ్రెస్కు 54 సీట్లు, జనతా పార్టీకి 295 సీట్లు వచ్చాయి. స్వతంత్రం వచ్చిన తర్వాత దేశంలో కాంగ్రెస్ పార్టీ కాకుండా మరొక పార్టీ అధికారం పొందడం ఫస్ట్ టైం. మిగతా పార్టీ నుంచి మొరార్జీ దేశాయ్ ప్రధాని అయ్యారు. ఇందిరాగాంధీ కూడా రాయ్బరేలీ ఎలక్షన్లో ఓడిపోయారు. జనతా పార్టీ అధికారంలోకి వచ్చాక ఇందిరాగాంధీ చేసిన రాజ్యాంగ సవరణను కొత్త చట్టాలతో తొలగించారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.